జూనియర్ ఇంటర్మీడియట్లో రోమన్ నెంబర్ 10లో అంటే సాంస్క్రిట్ విద్యార్థులకి రోమన్ నెంబర్ 10లో వారి శబ్దం ఉంటుంది. ఈ వారి శబ్దం అనేది చదువుకునేటప్పుడు చాలా కష్టతరంగా అనిపిస్తుంది. కానీ ఇది రాసేటటువంటి విధానాన్ని చాలా తేలికైనటువంటి విధానంగా ఇప్పుడు పిల్లలకి నేను నేర్పిస్తాను. ఒక్క మాట చూడండి. వారి శబ్దంలో ఎలా రాయాలి అంటే, వారి అనే పదం ఇక్కడ ఇకారాంత నపుంసకలింగ వారి శబ్ద అని రాసినప్పుడు ఈ వారి అనేటటువంటి పదాన్ని మొత్తం ఏకవచనంలో 8 సార్లు, ద్వివచనంలో 8 సార్లు, అలాగే బహువచనంలో 3 సార్లు వారి అని, తర్వాత 3 సార్లు వారి అని, తర్వాత మళ్ళా ఒకసారి వారి అని, ఆఖరికి వారితో ముగించాలి. ఇప్పుడు మనకి నా అనే గుడింతో వస్తే సరిపోతుంది. చక్కగా ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనం పూర్తి చేయొచ్చు. ఎలాగ? మొట్టమొదట వారి అనేటటువంటి పదాన్ని 3 సార్లు వదిలిపెట్టేసుకోవాలి. వదిలిపెట్టేసుకుని అక్కడి నుంచి నా గుడింతల్లో నా, నే, నహ, నహ, ని, నా, నే, నహ, నహని, నా, నే, నహ, నహ, ని. మొట్టమొదట ప్రథమా విభక్తిలో ప్రథమాభక్తి తర్వాత సంబోధన ప్రథమాభక్తి ఉంటుంది. అందులో హే అనేది పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ద్వితీయ భక్తిలోకి వచ్చిన తర్వాత అంటే ద్వివచనంలోకి వచ్చిన తర్వాత వారి 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 అని మొత్తం 8 సార్లు ఉంటుందండి. దీని పక్కన నీ, నీ, నీ 3 సార్లు నీకి దీర్ఘం పెట్టాలి. తర్వాత భ్యాం, 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 భ్యాం అని 3 సార్లు రాయాలి. తర్వాత నోహో, నోహో, నీ, 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 భ్యాం, 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 నోహో, నోహో అంటే నీ, భ్యాం, నోహో. ఈ 3 అక్షరాలనే మనం 3 సార్లు రాసాము. అంటే మొత్తం మీద 8 సార్లు వచ్చాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ నీ అనేది రాసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ని, 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 తర్వాత బిహి, బ్యహ, బ్యహ, ఇక్కడ నాం, షు, ని, 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 బిహి, బ్యహ, బ్యహ, నాం, షు. అయిపోయిందండి వారి శబ్దం. ఇప్పుడు మళ్ళీ ఒక్క మాట చూద్దాం. ఇక్కడ వారి శబ్దాన్ని మొట్టమొదట వారి అనే పదాన్ని ఇక్కడ 8 సార్లు రాసుకున్నాము, ఇక్కడ 8 సార్లు రాసుకున్నాము, ఇక్కడ 3 సార్లు వారి అని రాసుకుని, 3 సార్లు వారి అని రాసుకుని, మళ్ళా వారి దీర్ఘం రాసుకుని ఇక్కడ ఒక మాట వారి అని రాసుకున్నాము. ఇక్కడ నాగుడింతల్లో ఉన్నటువంటి పదాలు నా, నే, నహ, నహ, నీ, తర్వాత నీ, 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 భ్యాం, 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 నోహో, నోహో, తర్వాత ని, 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 బిహి, బ్యహ, బ్యహ, నాం, షు. ఇక్కడ సంబోధన ప్రథమ కాబట్టి ఈ రెండింటి ముందు కూడా హే అనేటటువంటిది రాసుకుంటే ఈజీగా వారి శబ్దం అయిపోయినట్టే.